ఈరోజు మన ఫ్రెండ్స్తో పాటు అందరూ కలిసి హైటెక్ సిటీ బయలుదేరినాము. అంటే రేపు సండే, ఈరోజు సాటర్డే నైట్ అవుట్ చేయాలని ఒక ప్లానింగ్ చేసుకుని బయలుదేరినాము. అలాగే నైట్ షిఫ్ట్ కాదు, నైట్ డ్యూటీ కాదు, ఓన్లీ నైట్ అవుట్ చేస్తున్నాము. మొత్తం హైదరాబాద్ ఏమేం ప్లేస్ మంచి మంచి ఉన్నాయి ఆ వీడియో మొత్తం తీసి మీకు చూపిస్తా. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ ఆర్టిస్ట్ ఛానల్. హలో ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడే బైక్ మీద హైటెక్ సిటీ మొత్తం తిరిగేద్దామని బయలుదేరాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, సండే ఉంది, సరదాగా ఎంజాయ్ చేద్దామని హైదరాబాద్ మొత్తం తిరగాలని ప్లానింగ్ చేసుకుని మా ఫ్రెండ్స్తో సహా బయటికి బయలుదేరినాము. మీ దగ్గర బండి ఉంటే సరిపోదు ఫ్రెండ్స్, దాంట్లో పెట్రోల్ కూడా ఉండాలి. కాబట్టి మనం అందరం కలిసి పెట్రోల్ బంక్లోకి వచ్చాం. పెట్రోల్ పట్టించుకుందాం, స్టార్ట్ అవుదాం. మళ్ళీ నా పక్కన ఉన్నది మా తమ్ముడు, అతని పేరు జోసఫ్. తర్వాత ఇమ్రాన్ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఈ యూట్యూబ్ ఛానల్ మొత్తం అతనిదే. మొత్తానికి మన బండిలో స్టార్ట్ చేసుకుని కేబుల్ బ్రిడ్జ్ లో పైన వెళ్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ మన ప్రయాణాన్ని సాగిస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ కింద నుంచి లోపలికి వెళ్ళి బయటికి వస్తే మనకి కొత్త ప్రపంచం కనిపిస్తుంది. అది ఏ ప్రపంచం అనుకున్నారా? సెకండ్ దుబాయ్, అంటే మన హైటెక్ సిటీ అండి. ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ లోనే ఉంది. మొత్తానికి మన నీలోఫర్ కేఫేకి వచ్చామండి. ఇది మన హైటెక్ సిటీలో ఉంది అండి. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు టీ తాగుతారండి. అందుకే ఈ రోజు మనం పోయి టీ తాగాలని పోతున్నాం. టీ తాగాలని ఒక హ్యాపీనెస్ తో లోపల అడుగు పెడితే అంతలోపనే మనకి తెలిసిపోయింది మనకి తాగడానికి అదృష్టం లేదని. ఫ్రెండ్స్, టైం ఓవర్ అయిపోయింది, అందుకే టీ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా ఇక్కడ వస్తే తప్పకుండా ట్రై చేయండి, సరేనా? మొత్తానికి మన ఫ్రెండ్స్ ఫోటో షూట్ చేసుకుని చక్కగా చార్మినార్ కి బయలుదేరాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తొందరగా వెళ్ళాలి అనుకున్నా కానీ ఆలస్యమైంది. అక్కడ వెళ్ళే వరకు షాపులు మొత్తం బంద్ ఉంది ఫ్రెండ్స్. కానీ ఏం చేయాలి అర్థం అవ్వలేదు. కానీ నేను వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే మీకు వీడియో చేసి చూపించాలని. ఆ ఉద్దేశంతో వీడియో తీస్తున్నా. అలాగే నా ఛానల్ని చూసే వాళ్ళని, ఫాలో చేసే వాళ్ళని అందరికీ నమస్కారం, డబల్ నమస్కారం. ఫ్రెండ్స్, ఏమనుకోకండి, నా తెలుగు కొంచెం కొంచెం, కానీ మీరు అర్థం చేసుకుంటున్నారు. మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మొత్తానికి చార్మినార్ రీచ్ అయిపోయినాం. కానీ చూస్తే షాప్ మొత్తం బంద్ ఉంది. అలాగే పోలీస్ లోపల అలో చేయట్లేదు. సరే అని ఏం చేయాలి, బయట నుంచి చార్మినార్ చూసి అలాగే ఏం చేయాలి మన ఫ్రెండ్స్ తో అర్థమవక ఐస్ క్రీమ్ తిని సీదా ఆలోచించుకుంటా కూర్చున్నాం ఫ్రెండ్స్. సీదా చార్మినార్ నుంచి మనం ట్యాంక్ బండ్ కి బయలుదేరినాము ఫ్రెండ్స్. మన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎంతమంది చూశారు ఒక్కసారి కమెంట్ చేయండి. అలాగే తెలిస్తే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మన తెలంగాణ సెక్యూరిటీ ఆఫీస్.
ఇది మన హుసేన్ సాగర్ అంటే బుద్ధుడు. ఈ హుసేన్ సాగర్ ఎవరెవరు చూసారో ఒకసారి కమెంట్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్ నైట్ అవుట్ అంటే కష్టమే ఫ్రెండ్స్, నిద్ర ఫుల్ వస్తుంది. ఫ్రెండ్స్ మనం ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్, అలానే జిందగీ మొత్తం ఎంజాయ్ చేయకూడదు, బట్ సమ్ టైం ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగని మా ఫ్రెండ్స్తో పాటు సరదాగా ఎంజాయ్ చేశాము. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక హ్యాపీనెస్ అంటే ఒక మెమొరీ ఉండిపోతుందని ఈ పెద్ద వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నా. సుసు వస్తుంది లోపల, ఏడిపోవాలి, ఇది మెయిన్ ప్లేస్ కదా అందుకే. కదా దాని అలవాటు వచ్చాయి కదా, కాలెత్తిపోతే మరి మాకి గిరిగిరి ఎక్దమ్ కిరాక్ అనిపిస్తుంది, ట్రాఫిక్ లేదు ఏం లేదు. ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అన్న జాగింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ, వెనక చూడు ఎట్లా జాగింగ్ చేస్తాడు. 4 గంటలకు లేచి జాయిన్ చేస్తారు కానీ ఆయన 1 గంటకి జాయిన్ అదే డెడికేషన్ అంటే. సార్ పొద్దున్నే కళలో మియాపూర్కి వెళ్తాడు. మియాపూరా బయటకు వెళ్తాడు, బయటకు వెళ్తాడు కానీ అక్కడు అలా పొద్దున్నే లేచేసరికి రైట్ స్ట్రైట్ ఓడి మామ కోటి ఇది ఫ్రెండ్స్ మన ఇవాళటి వీడియో ఎలా అనిపించింది ఒకసారి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. మంచి మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ కలవబోతున్నా.